శ్రీ గురుపాదుకాభ్యో నమ. హరి ఓం. నమస్కారం అండి. జీవన రామాయణం అనే శీర్షికతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలోకి సుస్వాగతం. సచ నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వం తు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. సతు నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వం చ భాషతే అని కూడా పాఠాంతరం ఉంది. తూ చ అనేది అక్కడ కాస్త తారుమారవుతాయి. దానివల్ల ఛందోభంగానికి ఏమి ఇబ్బంది లేదు, అర్థానికి కూడా ఇబ్బంది లేదు. మనం గత శీర్షికలో గత చలచిత్రంలో సచ నిత్యం ప్రశాంతాత్మ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతము సచ నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వం తు భాషతే ఉచ్యమానో అపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. ఇప్పుడు ఇదంతా కలిపి ఒక గుత్తి కింద తీసుకుందాం. దీని గురించి ఇదంతా కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయన్నమాట. వీటి గురించి చూసినప్పుడు సచ నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వం తు భాషతే. ఒకసారి ఒక మహాభక్తుడి మీద రాళ్ళు ఇసరడం మొదలుపెట్టినారు. సాధారణమే, ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. అట్లాగే ఈ భక్తుడికి కూడా శత్రువులు ఉన్నారన్నమాట. ఈ భక్తుడి మీద ఏదో కాస్త గొడవ అయింది. గిట్టని వాళ్ళు ఎదురొడ్డినారు, మాట్లాడడం జరిగింది, మాట పెరిగింది. ఇక ముష్టాముష్టి మొదలైంది. ఇంకా ఎట్టుగాక రాళ్ళు తీసుకొని రాళ్ళు ఇచ్చి కొట్టడం మొదలుపెట్టినారు. భక్తుడు నారాయణ నారాయణ అంతే కదా, పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ భాషించుచున్ లక్షించుచున్ తిరుంగుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృత స్వాధనుసంధానుండై మరిచన్ సురారిస్తుడేతద్విశ్వమున్ భూవరా అని ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్పినట్టు, ఏది చేసినా సరే దంతంబుల్ పడనప్పుడే తనువనందారూఢి ఉన్నప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే అని దుర్జటి అన్నట్టు, అవి పుష్పంబగున్ అగ్ని మంచగున్న కూపారబహు భూమిస్థలంబు శత్రుండతిమిత్రుండవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీ మండలి లోపలన్ శివేత్యా భాషనుల్లాసికిన్ శివ నీ నామము సర్వవశకరమవు శ్రీకాళహస్తీశ్వర అని దుర్జటి అన్నట్టు, ఏం చేసినా మాట్లాడినా నడుస్తున్నా తింటున్నా కూర్చున్నా నీళ్లు త్రాగుతున్నా ఏం చేసినా సరే భగవన్నామస్మరణ భక్తులు ఎప్పుడు మరవరు. సదా భగవన్నామ చింతనం, సదా భక్తి తత్పరత అనేది వాళ్ళలో ఎప్పుడు కూడా గాలి పీలుస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. అట్లాగే ఈ భక్తుడి మీదకి వాళ్ళు రాళ్ళెసిరినప్పుడు ఆ బాధతో వేరే అన్య వాక్కు రాకుండా భగవన్నామస్మరణ నారాయణ నారాయణ అని వచ్చింది. ఇంతలో మహాభక్తుడు పిలిచినప్పుడు ఎందుకు పలకడు భగవంతుడు? పలుకుతాడు. కాబట్టి ఇంతలో శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో అలా సేద తీరి అమ్మవారితో పాటు అలా ఉన్నారన్నమాట. అమ్మవారు ఇట్లా పాదం కాస్త ఇలా ఒత్తుతూ ఉంది. ఇంతలో నారాయణుడు ఒక్కటేసారి ఉలిక్కిపడి లేచి పరిగెత్తడం మొదలుపెట్టినారు. ఇంతలో లక్ష్మీ అమ్మవారు స్వామి 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 ఏమైంది 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 అని అడగడం మొదలుపెట్టినారు. స్వామివారు అమ్మవారికి సమాధానం చెప్పకుండా ఓ లగెత్తుకుంటూ పోతున్నారు. పోయినారా ఏంటో ఏమో స్వామి ఇట్లా లేచి పరిగెత్తున్నారు, ఏమన్నా మహాభక్తుడికి ఇబ్బంది వచ్చిందో ఏమో అని అమ్మవారికి సర్వం అన్నీ తెలుసు. కాకపోతే మనకి శంకర భగవత్పాదుల వారు నారాయణ స్తోత్రంలో జలరుహదళ నిభనేత్ర జగదారంభక సూత్ర నారాయణ అని అంటారనమాట. జగదారంభక సూత్ర, జగన్నాటక సూత్రధారి. నాటకానికి నాటకం లేకుండా, రంగనాయకుడు లేకుండా అక్కడ రంగం అనే దానికి ప్రయోజనం లేదు, దానికి అర్థమే లేదు. రంగం ఎందుకుంది అంటే రంగనాయకుడు ఉన్నాడు కాబట్టి. రంగనాయకుడు ఎందుకున్నాడు అంటే సమస్త ప్రపంచాన్ని అందులో అతను నాయకత్వం వహించి ఆ నటనని నడిపిస్తున్నాడు కాబట్టి జగన్నాటక సూత్రధారి. ఆ నాటకాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ నాటకం వలన సృష్టి ఏర్పడుతుంది. సృష్టి ఏర్పడి ఒక కదలిక ఉంటేనే సృష్టి ఏదన్నా దాని యొక్క ఉత్పత్తి ఉంటుంది. కదలిక లేనిది ఉత్పత్తి ఉండదు. ఒక బంతి ఒక దగ్గర నుంచి కదిలిందనుకోండి, అప్పుడు అక్కడి నుంచి కదిలినటువంటి బంతికి ఆ గమనం ఉంటుంది, గమ్యం ఉంటుంది.
ఇప్పుడు దానికి కారణతయా సస్వామి సంబంధత అన్నట్టు కార్యం ఉంటుంది, కారణం ఉంటుంది. కారణాలు లేకుండా ప్రపంచం సృష్టి ఉండదు. ఇప్పుడు కార్యం అనేది జరిగింది సృష్టి. కారణము ఏంటిది? నాటకం యొక్క కారణము వలన కార్యం జరిగింది సృష్టి. ఇప్పుడు నాటకీయంగా జరుగుతున్నది కాబట్టి సృష్టి నాటక సూత్రధారి అని ఎందుకంటారంటే, ఇక్కడ శంకర భగవత్పాదులు చెప్పినట్టు జలరుహదళ నిభనేత్ర జగదారంభక సూత్ర నారాయణ. జగత్ ఆరంభక సూత్ర, జగత ఆరంభక, జగత్ యొక్క ఆరంభకుడు కాబట్టి, ఆ ఆరంభకమైన సూత్రుడు కాబట్టి నారాయణుడికి ఆ పేరు. అమ్మవారికి అన్నీ తెలుసు. ఆయన నటనలో అమ్మవారు పాలు పంచుకుంటారు. ఇప్పుడు లేచి పరిగెత్తినటువంటి స్వామి కొంచెం దూరం పోయి ఇట్లా నీరసంగా ఏదో ఇట్లా భుజాలు ఏలాడదీసుకుంటూ ఇడిగిలబడి అంటారు, ఇడిగిలబడి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు అమ్మవారి దగ్గరికి. అమ్మవారు, ఏమైంది స్వామి, లేచి పరిగెత్తినారు, ఉలిక్కి పడినారు, అంత దూరం పోయి మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు ఏంది, ఎందుకు, ఏమైంది అని అడుగుతారు. తెలియక కాదు, నాటకం. స్వామి, నా భక్తుడి మీదకి రాయి ఇస్తున్నారు కొంతమంది, ఆయన రక్షించుకుందామని పరిగెత్తినాను దేవి లక్ష్మి అని అన్నారు. అప్పుడు అమ్మవారు, మరి ఎందుకు ఆగిపోయినరు, వెళ్ళకపోయినారా, ఎంత దెబ్బలు పడుతున్నాయో అక్కడ ఇబ్బంది పడుతున్నట్టున్నారు భక్తుడిని, వెళ్ళి కాపాడకపోయినారా అని అడుగుతుంది. దానికి శ్రీమన్నారాయణుడు, అందుకే వెళ్ళాను కానీ వాడు రాయిచ్చి కొట్టినాడులే అని వచ్చేసిన అని అంటారు. రాయిచ్చి కొట్టినందుకు స్వామివారు తన చేతిలోకి తీసుకోలేదు, వాడి రక్షణ. ఎందుకంటే అక్కడ సమర్పణ భావం కన్నా సమర్థత అనేది భక్తుడు చూపెట్టాడు. భక్తుడు సమర్థత చూపెట్టినప్పుడు భగవంతుడు సమర్పణ లేదు కాబట్టి జోక్యం చేసుకోడు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. మనము భక్తుల్లో భక్తి అని మనం మొదలుపెట్టినప్పుడు అన్నీ మన చేతుల్లో తీసేసుకుంటాం. అది ఏమున్నా సరే మన చేతుల్లోకి తీసుకుంటాం. అక్కడ ఏదన్నా ఇప్పుడు పూజ జరుగుతుంటుంది, వాడేదో ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ మాట్లాడాలని లేస్తాడు, ఫోన్ ఎత్తాలని లేస్తాడు. ఎందుకు? ఇప్పుడు లేవకపోతే బిజినెస్ పోతుంది. ఈ సమర్పణ భావం కావాలి, చిత్తన ఏకాగ్రత చిత్తం. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ముఖ్యమైనవి ఏమన్నా ఉంటే తప్పదు అనుకుంటే, ఇంకా వేరే దారి లేదనుకుంటే అది వేరే విషయం. కానీ చీటికి మాటికి ఫోన్ లేచి ఫోన్ని చూడడము, లేకపోతే ఎవరు వచ్చిర్రా ఏదో ముచ్చట ఎక్కడో, ఎందుకు ఇంకా ఆ పూజ ఎందుకు, ఆ భక్తి ఎందుకు, ఆ వ్రతం ఎందుకు, నువ్వు చేసుకున్నటువంటి హోమం ఏంది, దేనికి పనికిరాదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఎక్కడుంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. శ్రద్ధ ఎవరికి ఉన్నట్టు? తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ. శాస్త్రం చెప్పినట్టు ప్రమాణపరంగా కార్యాన్ని నిర్వహించేటటువంటి వాడికి శ్రద్ధ ఉన్నట్టు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, సచ ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. ఉచ్యమానోపి పరుషం, ఎవడైనా పరుషంగా మాట్లాడి రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పుడు రామచంద్రమూర్తి పరుషం నోత్తరం ప్రతిపద్యతే, దానికి ప్రత్యుత్తరాన్ని ఇవ్వరు. దీనికోసం ఇప్పుడు మనిషి మీద కక్ష పెట్టుకోవడం ఒక విషయం, ధర్మం మీద కక్ష పెట్టుకోవడం ఒక విషయం. ధర్మం మీద కక్ష పెట్టుకున్నప్పుడు తిరిగి పోరాడాలి, తిరిగి ధైర్యంగా నిలబడాలి. మనం యుద్ధంలో క్లైబ్యం మాస్మా గమపార్థానత్వయేతదుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ఠ పరంతప. శ్రీకృష్ణ పరమాత్మ బోధించింది. ధర్మం మీద యుద్ధం జరిగినప్పుడు లేచి పోరాడాలి. కానీ వ్యక్తిత్వం మీద, మన మీద వ్యక్తిగతంగా పోరాటం ఏమన్నా వచ్చిందనుకోండి, పరమేశ్వరుడికి విడిచిపెట్టాలి. దానివల్ల మన మనస్సు, మన ధర్మము, తపస్సుని ఖరాబ్ చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. ఎప్పుడు రామచంద్రమూర్తి అదే చెప్తున్నారు. రామచంద్రమూర్తి గురించి వాల్మీకి మహర్షి అదే చెప్తున్నారు. ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. అక్కడ మృదుపూర్వంతో భాషతే, మృదువుగా మాట్లాడతారు. ఎందుకు? పరుషంగా మాట్లాడినా కానీ దానికి సమాధానం ఇవ్వరు. పరుషత్వానికి సమాధానం ఇవ్వకుండా మృదువుగా మాట్లాడతారు. అంతేగాని ఆయన మృదులతని మనకి బలహీనతగా తీసుకోవద్దు, ఆయన చేతగానితనంగా తీసుకోవద్దు. ఆయన ఎందుకు మృదుత్వంతో ఉంటున్నారంటే,
ధర్మానికి కట్టుబడి తపస్సుని కాపాడుకోవడానికి. తపస్సు అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ తపస్సు గురించి మళ్ళొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే. మృదుపూర్వంతు భాషతే. వ్యక్తి మీద, మన ఒక్క వ్యక్తి మీద, వ్యక్తిత్వం మీద ఎవరన్నా అసూయతోనో, కక్షతోనో, కోపంతోనో, కడుపులో ఏదో కసిపెట్టుకొని ఏమన్నా ఇబ్బంది పెడితే దానికి పరుషంగా కానీ, దానివల్ల మనం విచలితం అయిపోవడం కానీ చేయొద్దు. నిష్ఠతో, నిబద్ధతతో ఉండాలి. అదే ధర్మం మీద పోరాటం వస్తే మాత్రం క్లైబ్యం మాస్మ, ఈ ధర్మరక్షణ కోసం స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నట్టు మనం నిలబడి ధైర్యంగా పోరాడాలి. ఇది ధర్మము వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మ సూక్ష్మతతో మనము ధర్మ సూక్ష్మత్వంతో మనము ముందుకు వెళ్దాం అని కోరుకుంటూ శం.